హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ ప్రవీణ్. ఈరోజు నేను ఎస్బీఐలో ఉండే పారామిలిటరీ ఫోర్సెస్ యొక్క శాలరీ అకౌంట్స్ని సిఏపిఎస్పి శాలరీ అకౌంట్స్ ఆర్ పెన్షన్ అకౌంట్స్ కింద మార్చుకున్నందుకు ఎస్బీఐ ఇచ్చే బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ డెత్ కవర్, దీనిలో భాగంగా 50 లక్షలు సర్వీస్ పర్సనల్కి, 30 లక్షలు పెన్షనర్స్కి ఇస్తుంది. అది కాకుండా ఆన్ డ్యూటీలో నక్సలైట్స్తో కానీ, టెర్రరిస్ట్తో కానీ, ఫారినర్ ఎనిమీస్తో కానీ పోరాడుతూ చనిపోతే 10 లక్షలు ఇస్తుంది. ఏదైనా యాక్సిడెంట్లోనే పర్మనెంట్ డిజేబిలిటీ వస్తే 50 లక్షలు, పార్షియల్ డిజేబిలిటీ వచ్చినా 50 లక్షలు ఇస్తుంది. ఇవే కాకుండా ఏదైనా యాక్సిడెంట్లో మన శరీరం కాలిపోయి దానికోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే 10 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా మెడిసిన్స్ని ఫారెన్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా తీసుకురావడానికి ఒక 5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్ అయిన తర్వాత 48 గంటలు కోమాలో ఉండి చనిపోతే అప్పుడు ఒక 5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కోసం ఏదైనా కంట్రీకి కానీ లేదంటే ఏదైనా స్టేట్కి కానీ విమానంలో వెళ్ళాలి అనుకుంటే దానికోసం అని ఒక 10 lakhs వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి యాక్సిడెంట్ అయిన టైంలో మన పిల్లలు 18 నుండి 25 సంవత్సరాల వరకు ఉండి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే గ్రాడ్యుయేషన్, బీటెక్ ఏమైనా చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం అని చెప్పేసి 8 lakhs వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే అమ్మాయి అయితే 10 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు సర్వీస్ పర్సనల్ అయితే. అదే పెన్షనర్స్ అయితే 5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కాకుండా యాక్సిడెంట్ అయిన సమయంలో 18 నుండి 25 సంవత్సరాలు గల అమ్మాయి ఉంటే మ్యారేజ్ కోసం అని చెప్పేసి 10 లక్షల వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒక్కో అమ్మాయికి 5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు సర్వీస్ పర్సనల్ అయితే. అదే పెన్షనర్ అయితే 5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కాకుండా యాక్సిడెంట్ అయిన ప్లేస్లోకి ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా 2 persons వెళ్ళడం కోసం అని చెప్పేసి ఖర్చు అయిన అమౌంట్ దగ్గర 50,000 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా విదేశాల్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా లేకపోతే డిసీజ్ వచ్చి ఉండిపోయినా అతన్ని మన స్వదేశానికి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఒక 50,000 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు అంబులెన్స్ ఛార్జెస్ ఒక 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అవి కాకుండా విమానంలో వెళ్ళేటప్పుడు ఎయిర్ యాక్సిడెంట్స్ అంటారు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటారు. విమానంలో వెళ్ళేటప్పుడు ఒకవేళ చనిపోతే 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుందండి, క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఆ టికెట్ మాత్రం మనం మన శాలరీ అకౌంట్ నుంచి కట్ చేయాలి. అదే అఫీషియల్ డ్యూటీలో అయితే నో ప్రాబ్లం. కానీ అఫీషియల్ డ్యూటీ కాకుండా నార్మల్గా వెళ్తే తప్పకుండా అది మన శాలరీ అకౌంట్ నుంచి కట్ అవ్వాలి. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. మన శాలరీ అకౌంట్స్ని సిఏపిఎస్పి అకౌంట్ కింద మార్చుకోవడం వల్ల పెన్షనర్స్ కూడా మార్చుకోవాలి. దీన్ని మన ఫ్యామిలీస్ వరకు అందరి పారామిలిటరీ ఫోర్సెస్కి అండ్ అందరి పారామిలిటరీ ఫోర్సెస్ ఫ్యామిలీస్కి, పెన్షనర్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్ వరకు చేరే విధంగా తప్పకుండా షేర్ చేయండి. దీనిలో మనకు ఖర్చు అయ్యేది ఏం లేదు. మనకి కేవలం మన శాలరీ అకౌంట్ని సిఏపిఎస్పి అకౌంట్ కింద మార్చుకోవడం తప్ప, అంతే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.